హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి మనకి బ్యాక్ ప్యానల్స్ గురించి అయితే తెలుసుకున్నాం. సో బ్యాక్ ప్యానల్స్ ప్రజెంట్ మనకి ఏమేమి బ్యాక్ ప్యానల్స్ యూజ్ చేస్తున్నారు అండ్ మనకు వచ్చేసరికి ఫ్యూచర్లో ఎలాంటి బ్యాక్ ప్యానల్స్ అయితే రాబోతున్నాయి అండ్ ఎక్కువగా మనకు ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ బ్యాక్ ప్యానల్స్ అనేవి యూజ్ చేస్తారనేది అయితే మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోండి. జస్ట్ ఈ వీడియో వచ్చేసరికి నా ఒపీనియన్స్ మాత్రమే. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టెక్నాలజీ అనేది ఇలానే వస్తుంది, ఇలానే ఉంటుంది ఫ్యూచర్లో అనేది గ్యారంటీ అయితే నేనైతే ఇవ్వలేను. జస్ట్ ఇది నా థాట్స్ మాత్రమే. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నేనైతే చెప్తున్నాను. సో ఎందుకంటే జస్ట్ నా థాట్స్ మాత్రమే, మళ్ళీ మనకు చెప్తాను, అది నా ఇష్టం. నా థాట్స్ మాత్రమే చెప్తున్నాను నేను ఈ వీడియోలో వచ్చేసరికి. మీరు కావాలంటే చూడొచ్చు, లేకుండా స్కిప్ అయితే చేసేయచ్చు, అది మీ ఇష్టం. బట్ ఈ వీడియోలో వచ్చేసరికి జస్ట్ నా థాట్స్, అది అలా టెక్నాలజీ అనేది ఉంటే ఎలా ఉంటుందనేది మనం ఇమాజిన్ అయితే చేసుకుందాం. సో మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ప్రజెంట్ చూసుకునేది మనకు వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఉన్నది మనకు వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీస్. సో మన ఇప్పటి నుంచి మన ప్లాస్టిక్ బాడీస్ అనేవి వాడుతున్నాం. ఫోన్లో వచ్చేసరికి మనకు డబల్ ఫోన్స్, కీప్యాడ్, ఫ్యూచర్ ఫోన్స్లో వచ్చేసరికి మొత్తం ప్లాస్టికే ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. ఫస్ట్ వచ్చేసరికి మనకు ప్లాస్టిక్ బాడీ అయితే మనమైతే యూస్ అయితే చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు అల్యూమినియం బాడీ వచ్చింది. సో మెటల్ అండ్ అల్యూమినియం వచ్చింది. సో అల్యూమినియం చూసుకుంటే నేను వాడుతున్న రెడ్మీ 4 ఫోన్ ఏదైతే ఉందో, సో నేను ప్రీవియస్ వాడిన ఫోన్, దాని ప్రజెంట్ కూడా నేను ఆ ఫోన్ అయితే వాడుతున్నాను. సో రెడ్మీ 4 ఏదైతే ఉందో, సో అది వచ్చేసరికి అల్యూమినియం బ్రష్ ఫినిష్ అయితే ఉంటుంది మనకు వచ్చేసరికి, అది మనకు బాగానే ఉంటుంది. అండ్ మళ్ళీ మనకు వచ్చేసరికి తర్వాత పాలికార్బోనేట్ బాడీస్ అనేవి ఉన్నాయి ఫోన్స్. చాలా ఫోన్స్కి అయితే పాలికార్బోనేట్ బాడీస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వాడే రియల్మీ 6 ఫోన్, ఇది కూడా మనకు ఒక పాలికార్బోనేట్ బాడీ అనేది చెప్పుకోవచ్చు. బట్ వెనక వచ్చేసరికి మనకు ఇది గ్లాసీ ఫినిష్ అయితే ఉంటుంది. సో పాలికార్బోనేట్ బాడీ, గ్లాసీ ఫినిష్ అయితే ఉంటుంది. అండ్ మనం లాస్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి గ్లాస్ బాడీ ఉంటుంది. సో గ్లాస్ బాడీ మనకి ఐఫోన్స్లో ఎక్కువ అయితే యూస్ అయితే చేస్తుంటారు. అండ్ మనకు వచ్చేసరికి హై అండ్ ఫోన్స్ ప్రతి ఫోన్లోనూ మనకి గ్లాస్ బాడీనే యూస్ అయితే చేస్తుంటారు. పాలికార్బోనేట్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు ప్లాస్టిక్ అనేవారు వాడారు. సో ప్లాస్టిక్ తర్వాత వచ్చేసరికి మనకు మెటల్ అనేవి వాడారు. సో మెటల్ ఎందుకు వదిలేశారు అంటే మనకు వచ్చేసరికి సిగ్నల్ రిసెప్షన్ అనేది బాగుండదని చెప్పేసి మెటల్ అనేది వదిలేసారు. మన ప్లాస్టిక్ వచ్చేసరికి మనకు ప్లాస్టిక్ చీప్ క్వాలిటీ కాబట్టి అది వదిలేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు పాలికార్బోనేట్ వచ్చింది. సో పాలికార్బోనేట్ వచ్చిన తర్వాత అది కొంచెం లుకింగ్గా లేదని చెప్పేసి మళ్ళీ వచ్చేసరికి గ్లాస్కి వెళ్ళారు. సో గ్లాస్ వచ్చేసరికి మనకు లుకింగ్ అనేది అట్రాక్ట్గా ఉంటుంది, అది చూడడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. మనం చూడడానికి కానీ మన చేతిలో పట్టుకున్న ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది, అది ఒక ఫీలింగ్ అనేది మనకైతే. సో అందుకోసం మనకు వచ్చేసరికి గ్లాస్ వరకు అయితే వీళ్ళైతే వచ్చారు. అండ్ మనం ఫ్యూచర్లో ఎలా చూడబోతున్నాం, ఫ్యూచర్లో మనం చూసేది మొత్తం గ్లాస్ బాడీనే చూడబోతున్నాం. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు తక్కువ ప్రైస్లో కూడా మనం చూసుకుంటే గ్లాసీ ఫినిష్తో పాలికార్బోనేట్ బాడీ కానీ ప్లాస్టిక్ బాడీ కానీ తీసుకొస్తున్నారు. బట్ మనం చూసేది మొత్తం ఫ్యూచర్లో వచ్చేసరికి ఇక నేను అనుకునేది గ్లాస్ బాడీ ఆర్ పాలికార్బోనేట్ బాడీ అయితే మనం అయితే చూడవచ్చు. సో ఎక్కువగా నేను అనుకునేది మాత్రం గ్లాస్ బాడీనే చూస్తాం. సో గ్లాస్ బాడీ మనకి ఎందుకంటే మనకు అండ్ ప్లాస్టిక్ బాడీ అయితే మనకు ఆల్మోస్ట్ అది బాగుండదు, కాబట్టి ప్లాస్టిక్ బాడీ అయితే తీసుకురాలి. అండ్ మనం చూసుకున్నట్టయితే మెటల్లో వచ్చేసరికి మనకు వైర్లెస్ ఛార్జింగ్ అనేది అంత కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం అయితే కష్టం. సో అందుకని చెప్పేసి మనకు మెటల్ కూడా తీసుకొని రానైతే రాలి ఎక్కువ శాతం. అండ్ మనకు వచ్చేసరికి పాలికార్బోనేట్ అండ్ మనకు వచ్చేసరికి ఇప్పుడు ఉన్నది గ్లాస్. సో గ్లాస్ అనేది ఎక్కువ తీసుకొస్తారు, ఎందుకంటే గ్లాస్ అనేది మనం చూడడానికి లుకింగ్ అయితే బాగుంటుంది, చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది మనం పట్టుకున్నా కానీ. సో అందుకోసం అని చెప్పేసి గ్లాస్ అనేది ఎక్కువ అయితే ప్రిఫర్ అయితే చేస్తారు ఫ్యూచర్లో అనేది. బట్ నా థాట్స్ ప్రకారం ఎలా తీస్తే బాగుంటుందని చెప్తే నేనైతే మెటల్ అనేది ఎక్కువ అయితే నేను చెప్తాను. సో ఎందుకంటే అల్యూమినియం బాడీ వచ్చేసరికి బాడీ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అల్యూమినియం అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది, మెటల్ అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది. మనకు వచ్చేసరికి గ్లాస్ ఏదైతే ఉందో మనకి కింద పడితే ఈజీగా బ్రేక్ అవుతుంది. సో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అయితే మెటల్లో తీసుకొస్తే బాగుంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనం చూడాలి బట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది. సో మనకు వచ్చేసరికి మెటల్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి కింద వెళ్ళడానికి బ్రేక్ అయితే కాదు, అండ్ మనకు వచ్చేసరికి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది మెటల్ అంటే మనకు కొంచెం. సో బట్ ఫ్యూచర్ అనేది మనం చూద్దాం. సో ఈ వీడియోలో అయితే ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి, నా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ యువర్ సైకిల్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.